ఆ రోజు ఉదయం ఉతికిన బట్టలు ఇస్త్రీ చేస్తూ ఆదిలక్ష్మి వినాయకరావు గురించే ఆలోచిస్తోంది. మనిషి చూడ్డానికి బాగుంటాడు, మంచి ఉద్యోగం, ఒకటే కులం, కాకపోతే రొమాంటిక్గా ఉండటం చేతకాదు. వట్టి బుచ్చిబాబు. పబ్లిక్ గార్డెన్స్లో తనతో కూర్చున్నంతసేపు అతను మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోయింది. ఏమిటే నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు? అడిగింది కనకమహాలక్ష్మి. ఏం లేదు, వెంటనే సమాధానం చెప్పింది. ఆలోచించుకుని తల్లితో కొన్ని క్షణాల్లో చెప్పింది. నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పు, చిన్న కథ అనుకో. చెప్పవే. ఎన్నో పత్రికలు లైబ్రరీ నుంచి తెచ్చి చదువుతున్నావుగా, బాగుంటే చెప్పు. అది పత్రికల్లో వచ్చిన కథ కాదమ్మా, నిజంగా జరిగింది. అయితే రాసి పత్రికకో రేడియోకో పంపు. అసలు చెప్పేది విను ముందు విసుక్కుంది ఆదిలక్ష్మి. చెప్పు. ఓ అమ్మాయి నాలానే రేడియోలో పాటలు పాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కంఠం పాట నచ్చి ఓ అబ్బాయి ఆ అమ్మాయికి రేడియో స్టేషన్కి ఉత్తరాలు రాస్తాడు. ఆ అమ్మాయి జవాబులు రాస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఓ రోజు ముందుగా ఓ చోట అనుకుని అక్కడ కలుసుకున్నారు. చూస్తే ఆ అమ్మాయి ఇంట్లో అద్దెకుండే అబ్బాయే ఆ అబ్బాయి. ఆ అమ్మాయి పేరు ఆదిలక్ష్మి, కానీ శృతి పేరుతో పాటలు పాడుతుంటుంది. పైగా ఒకరి చేతిరాత మరొకరికి పరిచయం లేదు. కనకమహాలక్ష్మి ఆదిలక్ష్మి వంక చూసి అడిగింది. ఆ అబ్బాయి పేరు వైవీరావు. ఎవరతను? వినాయకరావు. మన వినాయకరావా? ఆశ్చర్యంగా అడిగింది కనకమహాలక్ష్మి. అవును. ఇది కథ లేక నిజంగా జరిగిందా? నిజంగా జరిగిన కథ. మొదటి నుంచి జరిగిందంతా చెప్పింది ఆదిలక్ష్మి తల్లికి. పూర్తిగా విన్న ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. నిజమా? ఆట పట్టిస్తున్నావా? నిజమే. ఆవిడ కాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత చెప్పింది. అతను నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా? అవును. నువ్వు, నేను కూడా. మరి కాసేపు మౌనంగా ఉండిపోయింది ఆవిడ. ఈ సంగతి నాన్నగారితో చెప్పాలి. చెప్తే ఇంకేమైనా ఉందా? ముందు అతని చేత ఇల్లు ఖాళీ చేయిస్తారు. తర్వాత కామేశ్వరరావుకి నిన్ను ముడిపెట్టేస్తారు. నిజమే. మీ అక్కయ్య బావని ప్రేమించి నాన్నగారు ఒప్పుకోకపోతే అతనితో వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయనకి ప్రేమ వివాహాలంటే విరోధం. పోలీస్ రిపోర్ట్ ఇస్తే మీ అక్క బావల్ని వెతికి పట్టుకుని పోలీసులు తమ పోలీస్ స్టేషన్కి రిజిస్ట్రార్ని పిలిపించి ఇద్దరికి పెళ్లి చేసి కానీ వదల్లేదు. ఆ విషయం పేపర్లోకి కూడా ఎక్కడంతో మీ నాన్నగారికి తల కొట్టేసినట్లు అయింది. చివరికి రాజీపడి ఇద్దరిని ఇంటికి రానిచ్చారనుకో, అది వేరే సంగతి. మరెట్లా? ఓసారి నాకు కామేశం అంటే ఇష్టం లేదని చెప్పావు కదా, అడిగిందావిడ. తల ఊపింది ఆదిలక్ష్మి. మీ నాన్నకి తీరికుంటే వాళ్ళకి లేక, వాళ్ళకి తీరికుంటే మీ నాన్నకి లేక కుదరలేదు. కానీ ఈ పాటికి తాంబూలాలు పుచ్చేసుకుని ఉండేవాళ్ళం. అది మన మంచికే వాయిదా పడిందమ్మా. ఈ పెళ్ళిని ఆపాలి, చెప్పింది ఆదిలక్ష్మి. ఈ విషయంలో మీ నాన్న దగ్గర నోరెత్తితే నన్ను గొంతు పిసికి చంపినా చంపగలరు, చెప్పింది కనకమహాలక్ష్మి. అదే నా భయం కూడా. నాన్నగారు ఓ పట్టాను ఒప్పుకోరు. వినాయకరావు అంటే ఇది వరకు ఆయనకి ఉన్న కోపం తగ్గింది కదా, చెప్పింది కనకమహాలక్ష్మి. అవును. అయినా మీ నాన్నగారికి సంఖ్యాశాస్త్రం అంటే ఎంతో నమ్మకం. ఆయన నాకు కామేశానికి సంఖ్యాశాస్త్రం ప్రకారం జాతకం చూశారు. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ సంబంధం కాదని వినాయకరావుని అల్లుడిగా చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. మరెలా? అంతెందుకు, నాకన్నా మంచి అందగత్తె ఎక్కువ కట్నం తెచ్చిపెట్టే పెద్దింటి పిల్లని కాదని నన్నెందుకు చేసుకున్నాడో తెలుసా? సంఖ్యాశాస్త్రం ప్రకారం మా ఇద్దరి జాతకాలు కరెక్ట్గా సరిపోయాయి. అలాంటిది నీ విషయంలో సరే అంటారనుకోను. చాలాసేపు తల్లి కూతుళ్ళిద్దరూ ఆ విషయం మాట్లాడుకున్నారు. ఆ రోజు సాయంత్రం అకస్మాత్తుగా మెడ్రాస్ నుంచి దిగాడు నాదకర్ణి ఆయన కొడుకు కామేశ్వరరావు. వాళ్ళని చూసి కనకమహాలక్ష్మి కొద్దిగా తబ్బిబ్బయింది. రేపు ఉదయం 8:05కు తాంబూలాలు పుచ్చుకున్నప్పటి నుంచి కరీంనగర్ వెళ్తాము. రేపు మధ్యాహ్నం 2:05కి కొత్త సినిమా ముహూర్తం షాట్, చెప్పాడు నాదకర్ణి. సామాను లేకుండా దిగారేమిటి, అడిగిందావిడ. హోటల్లో దిగాం, విషయం చెప్పిపోదామని వచ్చాం, చెప్పాడు నాదకర్ణి. సమయానికి ఆయన ఇంట్లో లేరు. పర్వాలేదు, వస్తే అశోక హోటల్కి వచ్చి నన్ను కలవమని చెప్పు, వెళ్ళొస్తాం, చాలా పనులున్నాయి. వచ్చినంత హడావిడిగా బయటకు ఆపుకున్న కారులోనే వెళ్ళిపోయారు. బాత్రూంలో బట్టలు ఉతుకుతున్న కూతురు దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పిందావిడ. అరరే, ఎలా? కంగారుగా చెప్పింది ఆదిలక్ష్మి. మీ నాన్నగారికి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏమైతే అదవుతుంది, ముందు చెప్పేద్దాం. ఆదిలక్ష్మి ఇక వెంటనే చేతులు తుడుచుకుని బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళింది. ఎల్ఐసికి వినాయకరావు కోసం ఫోన్ చేసింది. ఏమిటి, అడిగాడు వినాయకరావు. ఆదిలక్ష్మి వెంటనే నాదకర్ణి కామేశ్వరరావుతో రావడం గురించి చెప్పింది. అంతా విన్నాక అడిగాడు వినాయకరావు. తర్వాత కరీంనగర్ వెళ్తారా?
అవును, అక్కడ వరుసగా 26 రోజులు షూటింగ్ అట. సరే అయితే మిగతా విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టేశాడు వినాయకరావు. శాస్త్రి దగ్గరికి వెళ్ళాడు. ఆదిలక్ష్మి ఫోన్ చేసింది. నాదకర్ణి, కామేశ్వరరావు వచ్చారు. రేపే తాంబూలాలు అంతేనా అడిగాడు శాస్త్రి నింపాదిగా. నీకెలా తెలుసు ఆశ్చర్యపోయాడు వినాయకరావు. నీ ఎక్స్టెన్షన్కి ఆదిలక్ష్మిని కనెక్ట్ చేశాక మొత్తం విన్నాను. అంటే ఆదిలక్ష్మి ఎప్పుడు ఫోన్ చేసినా నీవు మా సంభాషణ వింటున్నావా అడిగాడు వినాయకరావు కోపంగా. అవును, అదేం బుద్ధి. మీ లవ్ ఎప్పుడూ సాఫ్ట్గా ఉంటుంది కానీ ముద్దులు లాంటివి ఎక్స్చేంజ్ చేసుకోరు కాబట్టి హాట్గా ఉండదు. అదే గిరీశానికి ఫోన్ వస్తే ఆ లైన్ పరమ హాట్ది ఫుల్ హాట్గా మారిపోతుంది. ఇది చాలా చెడ్డ అలవాటు చెప్పాడు వినాయకరావు ఎర్రబడ్డ మొహంతో. నా అలవాట్ల గురించి తర్వాత, అసలు విషయానికి వద్దాం. రేపు తాంబూలాలు కదా. అవును, వాటిని ఆపాలి. ఓ పని చెయ్యి. వినాయకరావు ఏమిటన్నట్లుగా శాస్త్రి వంక చూశాడు. నగరంలో అన్ని కిల్లి కొట్లకి, అన్ని కూరల మార్కెట్లలోకి తమలపాకులన్నీ కొనేసాయి. ఇక తాంబూలాలు ఎలా పుచ్చుకుంటారు? వెధవ జోకులు. ముందు వాటిని ఆపి మంచి ఆలోచన చెప్పు. జోక్ కాదిది, ఓ ఐడియా. ఇలా ఆలోచిస్తే రాదు. రాత్రిలోగా దానంతటా అదే వస్తుంది చెప్పాడు శాస్త్రి. రాకపోతే ఆఫీస్ అయ్యాక ఆ తేలు చేత కుట్టించు, చచ్చినట్లు వస్తుంది. ఆ ఖర్చు తప్పదా స్వామి అడిగాడు వినాయకరావు నిస్పృహగా. జీవితంలో కొన్ని ఖర్చులు మనిషికి ఆనందాన్ని ప్రసాదిస్తాయి శిష్య. ఇది నీ ఆనందం కోసం పెట్టే ఖర్చు అనుకో చెప్పాడు శాస్త్రి. ఆ రాత్రి ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళి శాస్త్రి స్నానం చేసి మొహానికి పౌడర్ కొట్టుకుని నీట్గా తలదువ్వుకుని ఇస్త్రీ బట్టలు తొడుక్కున్నాక ఇద్దరు దగ్గరగా ఉన్న బార్కి వెళ్ళారు. క్వార్టర్ ఆర్డర్ చేశాక చెప్పాడు శాస్త్రి. అదేంటో విస్కీ ఎంత మధురమైనా నా డబ్బులతో తాగబుద్ధి కాదు. ఎందుకో తెలుసా? నీ డబ్బుతో ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకనా? కాదు, దుబారా ఖర్చులు ఎందుకని నవ్వాడు శాస్త్రి. త్వరగా సమాధిలోకి వెళ్ళి మంచి ఐడియాని పట్టుకునిరా చెప్పాడు వినాయకరావు. ఎప్పటిలానే ఎలాంటి ఆలోచన శాస్త్రికి తట్టలేదు. బార్లోంచి బయటకు వస్తూ ఉంటే వస్తుందిలే శిష్య, రాకి ఎక్కడికి పోదు చెప్పాడు శాస్త్రి తూలుతూ. రమణమూర్తి ఇంటికి వచ్చాక చెప్పింది కనక మహాలక్ష్మి నాదకర్ని వచ్చి వెళ్ళిన సంగతి. అశోక హోటల్లో ఉన్నారట. మిమ్మల్ని వచ్చి కలవమన్నారు చెప్పింది. అలాగా, ముహూర్తం ఎప్పుడన్నారు? తమలపాకులు, పళ్ళు, అగరబత్తి వగైరాలన్నీ తీసుకుని రావాలి. సంచి ఇవ్వు చెప్పాడాయన. ఓసారి మీరు దాన్ని కూడా అడిగితే మంచిదేమో చెప్పింది ఆయన భార్య. ఎవరిని? ఆదిని. ఏమని? కామేశంతో పెళ్ళి ఇష్టమో కాదో అడిగి, దానికి ఇష్టం లేదంటే మానేయాలా? ఒక్కొక్కరిని నరుకుతాను. ఇలాంటివి మాట్లాడారంటే దానిష్టమేంటి? బోడిష్టం. ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి. వాళ్ళ కష్టసుఖాల్ని వాళ్ళని కన్నా నాకే ఎక్కువ తెలుసు. నేను ఎక్కువ ఆలోచిస్తాను కసిరాడాయన. అది కాదు నాన్నగారు, నాకు ఆదిలక్ష్మి పక్క గదిలోంచి వచ్చి తల వంచుకుని ఏదో చెప్పబోతూ ఉంటే ఆయన వినిపించుకోలేదు. ఇప్పుడు కాదు, తర్వాత. అవతల పెద్ద మనిషి నా కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు రమణమూర్తి. ఆదిలక్ష్మి వినాయకరావు గది దగ్గరికి వెళ్ళి బయట నుంచే తలుపు మీద తట్టింది. వినాయకరావు బయటకు వచ్చాడు. మీరా అడిగాడు ఆమెను చూసి. మా నాన్నగారితో మా అమ్మ ఈ విషయం మాట్లాడింది. ఆయన మా ఇద్దరి మాట వినేట్లుగా లేరు. ఏం చేద్దాం? ఇది తప్పించుకోవడానికి మీరే ఏదో ఒకటి ఆలోచిస్తానన్నారు. ఇంకా మంచి ఐడియాలేం రాలేదు. కానీ ఓ పని చేయండి అడిగింది. ఏమిటి? తల వంచుకుని కుడికాలి బొటని వేలిని నేలకేసి కాసేపు నెమ్మదిగా చెప్పింది. మా నాన్నగారితో చెప్పండి మీరు నన్ను చేసుకోవాలని ఉందని. అలాగే, కానీ నన్ను గది ఖాళీ చేయిస్తే మొరాయించండి, మీకు అలవాటేగా నవ్వింది. అయినా మీ నాన్నగారు తాంబూలాలు పుచ్చేసుకుంటే పెళ్ళైనట్లు కాదుగా. తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు. ఆ రాత్రి 3 సార్లు వినాయకరావుకి మెలకు వచ్చింది. ఓసారి 12:15కి శాస్త్రి వినాయకరావుని లేపి మంచినీళ్ళిమ్మన్నాడు. రెండోసారి 2:30కి మళ్ళీ లేపాడు. అబ్బబ్బా, మందు కొట్టిన రాత్రల్లా ఇలా ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? లేచి గ్లాస్లో మంచినీళ్ళు అందించాడు. దాన్ని గటగటా తాగి ఖాళీ గ్లాస్ అందించి చెప్పాడు. ఈసారి దాహం అవలేదు. నిద్రలో నా మెదడు సబ్కాన్షియస్ స్టేటస్లో నుంచి నీ సమస్య గురించి ఆలోచించింది. మంచి పరిష్కారం దొరకగానే మెలకు వచ్చింది. ఏమిటది? రేపు ఉదయం ముహూర్తం టైంలో ఆదిలక్ష్మిని ఓ పని చేయమను. ఎలాగూ వాళ్ళు కరీంనగర్ దగ్గరున్న పల్లెటూరికి సినిమా ముహూర్తానికి బయలుదేరాలి కాబట్టి ఉండరు. ఆదిలక్ష్మి ఏం చేయాలో చెప్పాడు శాస్త్రి. సింపుల్ అండ్ బెస్ట్. ఇంతకంటే మంచి ఐడియా మళ్ళీ నిద్రలో వస్తుందేమో చూస్తాను. ఇది బాగానే ఉన్నట్లుంది చెప్పాడు వినాయకరావు. మూడోసారి టెలిగ్రాఫ్ మెసెంజర్ తలుపు కొట్టి వినాయకరావుని నిద్రలేపాడు. సంతకం చేసి టెలిగ్రామ్ అందుకుని దాన్ని చదివి వినాయకరావు పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి. శాస్త్రిని నిద్రలేపి చెప్పాడు. ఇంటి నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఏమని అడిగాడు. సుబ్బలక్ష్మి
అటెంప్టెడ్ సూసైడ్, స్టార్ట్ ఇమీడియట్లీ అని నాన్నగారు మా సుబ్బలక్ష్మి ఊరు నుంచి ఇచ్చారు. సుబ్బలక్ష్మి ఆత్మహత్య ప్రయత్నమా? ఎందుకట? ఎందుకేమిటి? నీ చచ్చు సలహా విని ఈశ్వరరావు ఆ ఫోటోని పంపించినట్లుగా ఉత్తరం రాసి పంపాను కదా, అది నిజం కాదు కాబట్టి తన మీద పడ్డ అపవాదుకి సుబ్బులు కదిలిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉంటుంది. ఇంత ఊహాశక్తి ఉన్నవాణ్ణి నన్నెందుకు సలహాలు అడగడం? నీ చావు నువ్వు చావు, సుబ్బులు చావు ఆమెను చావని. మత్తుగా మళ్ళీ పడుకున్నాడు శాస్త్రి. వినాయకరావు చేతి గడియారం వంక చూస్తున్నాడు. పూర్తిగా తెల్లవారడానికి ఇంకో గంటన్నర టైం ఉంది. బాత్రూంలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. బ్రీఫ్ కేసులో బట్టలు సర్దుకున్నాడు. ఆఫీస్కి 2 రోజులకి సెలవు చీటీ రాసి దాన్ని శాస్త్రి టూత్పేస్ట్ ట్యూబ్ కింద ఉంచాడు. బ్రీఫ్ కేసుతో బయటకు వచ్చిన వినాయకరావుని నీళ్లు పడుతున్న ఆదిలక్ష్మి చూసింది. ఊరా వెళ్ళేది అడిగింది. అవును, మా సుబ్బులుకి సీరియస్గా ఉందంట చెప్పాడు. నిజమా? లేక మా నాన్నగారితో మాట్లాడమన్నానని ఉడాయిస్తున్నారా? నవ్వుతూ అడిగిన ఆదిలక్ష్మి కంఠంలో తీవ్రత ధ్వనించింది. నాలో పలాయనవాదం లేదు. జేబులోంచి టెలిగ్రామ్ తీసి చూపించాడు. దాన్ని చదివి అడిగింది. ఎందుకని? పాపం నా వల్లే. సుబ్బులుతో పెళ్లి తప్పించుకోవడానికి తను ఈశ్వరరావు గురించి రాసిన ఉత్తరాల గురించి చెప్పాడు. బెడిసి కొట్టినట్లయింది చెప్పాడు బాధగా. ఊరికి ఇదవకండి. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ చెప్పింది ఆదిలక్ష్మి ధైర్యం చెప్తూ. తాంబూలాలు తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో చెప్పాడు వినాయకరావు. ఎలా ఉంది అడిగాడు. చిన్నగా నవ్వి చెప్పింది ఆదిలక్ష్మి. మీ చిన్న బ్రెయిన్కి ఇంత ఉన్న ఆలోచన మాత్రం బాగానే తట్టినందుకు థ్యాంక్స్. ఇది నాకొచ్చిన ఆలోచన కాదు శాస్త్రి, అది పనిచేస్తుందనే ఆశిద్దాం చెప్పింది ఆదిలక్ష్మి. గుడ్ లక్ చెప్పాడు. మన సంగతి నిన్న మా అమ్మకు చెప్పేశాను. ఎలాంటి వ్యతిరేకత ఆవిడ వైపు నుంచి లేదు చెప్పింది ఆదిలక్ష్మి. వినాయకరావు బయటకు వెళ్ళిపోయాడు. సరిగ్గా ముహూర్తానికి అరగంట ముందు వచ్చారు నాదకర్ణి కామేశ్వరరావు పురోహితుడు. పిల్లని త్వరగా తెమలమనండి హెచ్చరించాడు పురోహితుడు. అలాగే చెప్పింది కనక మహాలక్ష్మి. ముహూర్తానికి పావుగంట ముందు చెప్పాడు పురోహితుడు మంత్రాలు చదవడం మధ్యలో ఆపి. ఇహ టైం లేదు, అమ్మాయిని తీసుకుని రావాలి, త్వరగా తీసుకురండి. ఏం చేస్తుంది? కసిరాడు రమణమూర్తి. లోపలికి వెళ్ళొచ్చి చెప్పిందావిడ. స్నానం చేస్తోంది. ఇంకానా? బట్ట చుట్టుకుని రమ్మను, ఇప్పుడే వంటికి నూనె రాసుకుంది చెప్పింది కనక మహాలక్ష్మి. నూనె? అవును, తలకి జుట్టుకి వంటి మీదంతా నూనె రాసుకుంది. జిడ్డోడుతూ అలా ఎలా రాగలదు ఇప్పుడు? ముహూర్తం 9 అయినందుకు అనుకున్నా అన్నది. అయినా ఇదేం పనమ్మా అని అడిగితే నెమ్మదిగా చెప్పింది కనక మహాలక్ష్మి. ఇహ అయినట్లే. ఆ జిడ్డు వదలడానికి సున్నిపిండి సబ్బు పెట్టేదానికి పావుగంట తక్కువ కాదు. ముహూర్తం టైం దాటిపోతుంది విసుక్కున్నాడు పురోహితుడు అందరి వంక చూస్తూ. ఆదిలక్ష్మి స్నానం పూర్తి చేసి వెంటనే బాత్రూంలో నుంచి వచ్చేసరికి రమణమూర్తి మండిపడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. నాదకర్ణి కామేశ్వరరావు కారులో కరీంనగర్ వెళ్తున్నారు. దాన్నే మనకండి, నాది పొరపాటు. 9:30 అయిందనుకుని నేనే దాన్ని స్నానానికి పంపాను చెప్పింది కనక మహాలక్ష్మి భర్తతో. ఆయన ఇద్దరి వంక కోపంగా చూసి పెద్ద అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆదిలక్ష్మి తల్లి వంక చూసి నవ్వుతూ చెప్పింది. ఆ ఐడియా పనిచేసింది. అక్కడ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న షణ్ముగరావు ఇంట్లో పెళ్లి పందిరి తయారవుతోంది. సుబ్బలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేయడానికి మధుపర్కాల కోసం వెళ్ళాడు షణ్ముగరావు. బస్సులో ఆ ఊరు వెళ్తున్నాడు వినాయకరావు. మధ్యాహ్నం 2:15 కల్లా చేరుకుంటాడు. బస్ దిగి మధ్యాహ్నం 2:20కి వినాయకరావు షణ్ముగరావు ఇంటికి చేరుకున్నాడు. అతని కోసం బస్టాండ్ దగ్గర ఎద్దుల బండి సిద్ధంగా ఉంది. రండి బాబు, బండెక్కండి చెప్పాడు రాములు ఆదరంగా. ఎవరి కోసం వచ్చావు అడిగాడు వినాయకరావు బండెక్కి కూర్చుని. తమరి కోసమే బాబు చెప్పాడు రాములు. ఇదేంటి, నేనొస్తున్నట్లు ముందుగా నీకెలా తెలుసు? టెలిగ్రామ్ కూడా పంపలేదు నేను అడిగాడు వినాయకరావు ఆశ్చర్యంగా. తమరు పంపకపోయినా అయ్యగారు టెలిగ్రామ్ పంపారుగా. అది చదివి ఆ రాత్రికి ఆ బండికే వస్తారని అంతా తమరి కోసం ఎదురు చూస్తున్నారు. అంతా కులాసేనేగా అడిగాడు ఊరగా చూస్తూ. బదులుగా గుంబనంగా నవ్వాడు కానీ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు రాములు. అంతా కులాసేనా అని అడిగాను రెట్టించి అడిగాడు వినాయకరావు. అంతా కులాసానే బాబు చెప్పాడు రాములు. సుబ్బులు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు. వినాయకరావు రాముల్ని ఇంకా అడగదలుచుకోలేదు. అతనికి వివరాలు తెలుసో తెలీదో అని బండి ఇంటి ముందాగాక చెప్పాడు రాములు. వినాయకరావు సూట్ కేసుని అందుకుని, ఇవాళ మీ పెళ్ళవుతుంది బాబు. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారా అడిగాడు వినాయకరావు. అంతా ఇక్కడే ఉన్నారు. తనాడిన అబద్ధానికి తల కాస్త అక్షింతలు వేస్తారని
తనకి అర్థమైపోయింది. నిజంగా తనకి పెళ్లి జరుగుతుందని అనుకోలేదు. అందరి తిట్లని కాసేపు మౌనంగా భరించి తనకి సుబ్బులుని చేసుకోవాలని లేదని గట్టిగా చెప్పదలుచుకున్నాడు. ఆ నిర్ణయంతో ఇంట్లోకి అడుగుపెట్టాడు వినాయకరావు. షణ్ముగరావు లోపలికి వచ్చిన వినాయకరావుని పలకరించలేదు. అతన్ని చూసి కూడా పేపర్ని చదవసాగాడు. కులాసానా మావయ్య అడిగాడు వినాయకరావు. షణ్ముగరావు బదులు పలకలేదు. రాములు చెప్పడంతో కామేశ్వరి, చాముండేశ్వరి ఇద్దరు బయటకు వచ్చారు. ఏం నైనా మేమిలా బ్రతకాలని లేదా నీకు? నిష్ఠూరంగా అడిగింది కామేశ్వరి. ఏమైంది అత్తయ్య? ఆ టెలిగ్రామ్ ఏంటి? అడిగాడు వినాయకరావు ఏం తెలియనట్లుగా. ఏరా, మా దగ్గర పెరిగినంతకాలం నలుగురిలో బుద్ధిమంతుడు అనిపించుకున్నావు. పట్నం వెళ్ళాక పెడబుద్ధులు పడుతున్నావే మందలించింది చాముండేశ్వరి. అసలు సంగతేంటో ఎవరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? సుబ్బులు ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేసింది? నాకెందుకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు? షణ్ముగరావు కామేశ్వరితో కోపంగా చెప్పాడు. ఆ ఫోటో చూపించి సంగతేంటో తేల్చవే. ఫోటో ఏమిటమ్మా? అమాయకంగా అడిగాడు వినాయకరావు. నా దగ్గర్రా నీ నటనలు. నీవు నాన్నగారికి ఓ ఫోటో పంపుతూ దాన్ని నీవు ఈశ్వర్రావు అని అతను పంపించాడని చెప్పేసి రాసావు కదా, అది అబద్ధం కాదా? అబద్ధమా అంటే అసలు ఇంతకీ సంగతేంటి? బంగారు సీత లాంటి మా అమ్మాయి మీద అంతటి అభాండం వేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? సుబ్బులు పెళ్లి కాకుండానే ఈశ్వర్రావుని ప్రేమించి అతనికి మనసు తనువు కూడా ఇచ్చిందని మీ నాన్నకి రాస్తావా? ఇదేం బుద్ధయ్యా నీకు? అడిగింది కామేశ్వరి గట్టిగా. ఈశ్వరరావు గురించి నాకేం తెలుసు? మీ అమ్మాయి నాకు చెప్తేనే తెలిసింది. సుబ్బులుని అడగండి, చెప్తుంది. ఈశ్వరరావు వయసంతో తెలుసా? 66 చెప్పింది కామేశ్వరి. అయితే నాకేం? కొందరు ఆడవాళ్ళు ముసలాళ్ళంటేనే ఇష్టపడతారట సమర్థించుకున్నాడు వినాయకరావు. ఆయన భార్య నిక్షేపంగా బ్రతికుంది. కొందరికి భార్య బ్రతికున్న మగాళ్ళని చేసుకోవాలని ఉంటుందట. అట్టే వాగక వెదవ్వాగుడు నువ్వును. సుబ్బులు పెళ్ళాం బ్రతికున్న ముసలాన్ని ఎందుకు చేసుకుంటుందిరా? ఏదో నిన్ను ఆట పట్టించడానికంటే దాన్ని నువ్వు నిజమనుకుని ఇలాంటి ఆకాశరామన్న లేఖ రాస్తావా? కోప్పడింది చాముండేశ్వరి. లక్ష్మెవరు నాయనా? నీవు ప్రేమిస్తున్నావని రాశావట? అడిగింది కామేశ్వరి. వాళ్ళింటి వాళ్ళ అమ్మాయి అయి ఉంటుంది. నేను చూశానులే చెప్పాడు షణ్ముగరావు పేపర్ మడిచి. కరెక్ట్ మావయ్య చెప్పాడు వినాయకరావు. నీ మొహానికి ప్రేమ కూడా నట్రా? అడిగింది చాముండేశ్వరి. ఆ అమ్మాయి అద్భుతంగా పాటలు పాడుతుందమ్మా. నీకు తెలుసుగా నాకు పాటలంటే ఎంత ఇష్టమో. ఓసారి నువ్వు లోపలికి పద. షణ్ముగరావు వినాయకరావుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. మధ్య గదిలోని పెళ్లి పందిరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరి పెళ్ళి? అడిగాడు. నీదే చెప్పాడు అరటి గెలలతో లోపలికి వచ్చిన వినాయకరావు తండ్రి డాంబికేశ్వరరావు. తండ్రి వంక నమ్మలేనట్లుగా చూశాడు. పురోహితుడు సరిగ్గా 7:30కి వస్తున్నాడు. లిస్టు రాసిచ్చాడు. అవన్నీ ఆలోగా తీసుకుని రావాలి. అంతా తలో పని చేస్తే కానీ తెమలదు చెప్పాడు డాంబికేశ్వరరావు హడావిడిగా. నా పిల్ల నాన్నగారు ఎవరితో? అడిగాడు వినాయకరావు. ఇంకెవరితో? మొదటి నుంచి అనుకుంటున్న సుబ్బులుతో. కానీ ఈశ్వర్రావు లేడు, గీశ్వర్రావు లేడు. అదేం మనసులో పెట్టుకోకు. ప్రేమ దోమ మన వంశంలోనే జాంతనై. నా మాటకి ఎదురు చెప్పక తాళి కట్టి వెళ్ళు చెప్పాడు డాంబికేశ్వరరావు కఠినంగా. నీ పెళ్ళానికి పట్టుచీర కొన్నారా? ఇది బాగుందా లేక వేరేదేమైనా తీసుకోమంటావా? చాముండేశ్వరి 2 పట్టుచీరలతో వచ్చింది. అల్లుడు, నీకు రెడీమేడ్ సూట్ కోసం మనిషిని పట్నానికి పంపాం. రాత్రిలోగా వస్తాడు చెప్పింది కామేశ్వరి. నాకు ఈ పెళ్లి వద్దు బలహీనంగా చెప్పాడు వినాయకరావు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే గూబా వాయగొడతాను. అడ్డాల్లోనే కాదు నా కొడుకు, గడ్డాల్లో కూడా నా కొడుకే చెప్పాడు డాంబికేశ్వరరావు. ఎందుకు వద్దురా? అడిగింది చాముండేశ్వరి. నాకు సుబ్బులంటేనే ఇష్టం లేదు. పరమ డోకు. అందంగానే ఉంటుందిగా. మీ కళ్ళకి నా కళ్ళకి కాదు. నా కళ్ళకి లక్ష్మీనే అందంగా ఉండేది. ఖాళీగా కూర్చునే కంటే మావిడాకులతో పురికొన తీసుకుని తోరణాలు కట్టరాదు? నీ పెళ్ళేగా చెప్పాడు షణ్ముగరావు. నాకు వద్దు, నేను చేసుకోను చెప్పాడు వినాయకరావు తీవ్రంగా. ముందు స్నానం చేసి రా నాయన, అన్నం తిందు గాని చెప్పింది కామేశ్వరి. నాకేం వద్దు అరిచాడు వినాయకరావు. కామేశ్వరి అతని కోపానికి కొంగు అడ్డు పెట్టుకుని నవ్వింది. సాయంత్రం 7 దాకా వినాయకరావు ఆ బాధ భరించాల్సిన అవసరం లేకపోబోయింది. 5 దాకా వినాయకరావుని ఎవరూ పట్టించుకోక ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా తిరుగుతుండిపోయారు. అతను పారిపోకుండా కాపలాగా రాముల్ని ఉంచారు. 5:30కి సుబ్బలక్ష్మితో చెప్పింది చాముండేశ్వరి. బావకు కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్ళు. మన బావే కదా, వెళ్ళు చెప్పింది కామేశ్వరి. నేనంటే పరమ డోకు కదా, వెళ్ళనుగాక వెళ్ళను. తప్పమ్మా, అయిన వాళ్ళతో విరోధం మంచిది కాదు చెప్పాడు షణ్ముగరావు. ఉప్మా కాఫీ గ్లాస్తో వినాయకరావు పడుకున్న గదిలోకి వెళ్ళింది సుబ్బలక్ష్మి.